సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు. నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. మా సంకల్ప బలంలో దోషం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టేలా అద్భుత సందేశాన్ని అందించారు. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పారు. ప్రతి పదంలో విశ్వాసం ప్రతిధ్వనించింది. విశ్వావసు ఉగాది పర్వదిన సందేశాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వేదికపైన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ తర్వాత ఉగాది పురస్కార ప్రదానం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. దీంట్లో బట్టి విక్రమార్క, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే జూపల్లి హాజరయ్యారు. దీనికి సంబంధించి ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు ఆయన స్పీచ్లో. అలాగే ఇప్పుడు ఉగాదికి సంబంధించిన పురస్కారాలకి సంబంధించిన కార్యక్రమం జరగబోతోంది.